यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवम् आत्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवण त्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् निमेषोन्मेषाभ्याम् प्रलयमुदयम् याति जगति तवेचाहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषजातं जगदिदम् अशेषं प्रलयतः परित्रातुम् शङ्खे परिहृतनिमेषाः దృశా. ఈ ప్రార్థనా శ్లోకమే ఈనాటి అధ్యయన శ్లోకం. శ్రీమద్ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి అధ్యయనం, అధ్యయన భారతి వారి అధ్యయనం అత్యంత అద్భుతంగా వర్ణిస్తున్నటువంటి దేవి యొక్క నేత్ర దృష్టి, ఆ విశాల దృష్టి వర్ణన అటు లోక విదితంగాను ఇటు లోకాతీతంగాను కూడా అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని గొలుపుతున్నది. అటువంటి ఈ 10 దృష్టి వర్ణనా శ్లోకాలలో ఈనాడు 55వ శ్లోకాన్ని అధ్యయనం చేయడానికి పుణ్యం చేసుకుని ఉన్నాము. ఒక్కసారి 48 నుంచి పాడుకుందాం. ఎందుకు అంటే, ఒకటి ట్యూన్ అవ్వడానికి ఆ దృష్టిలోనికి, ఆ ధ్యానంలోనికి. 2 అవి మనకు నోటికి అలవాటు పడడానికి, మనసుకి పట్టడానికి. అహస్యూతే సవ్యం తవ నయనం తర్కాత్మకతయా త్రియామం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి దరదళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోః అంతరచరీం విశాలా కళ్యాణి స్ఫుటరుచిః అయోధ్యా కువలయైః కృపాధారాధార కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిః తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామో వ్యవహరణయోగ్యా విజయతే కవీనాం సందర్భస్తవకమకరందైకరసికం భజేహం సద్భ కటాక్ష వ్యాక్షేప
కవీనాం సందర్భస్తవక మకరందైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసస్వాదతరళౌ అసూయ సంసర్గాత్ అలికనయనం కించిదరుణం శివే శృంగారార్ద్ర తదితరజని కుత్సనపర సరోష గంగాయాం గిరిసచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజయని సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణా మయి జనని దృష్టి సకరుణా గతే కర్ణాభ్యర్ణం గరుత ఇవ పక్ష్మాణి దధతి పురాం భేత్తు చిత్త ప్రశమరస విద్రావణఫలే ఈమే నేత్రే గోత్రాధరపతి కులోత్తం సకలికే తవ కర్ణాకృష్ట స్మరసర విలాసం కలయతః విభక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రతయమిద మీశానదయితే పునః స్రష్టుం దేవాన్ ద్రుహిణ హరిరుద్రాన్ ఉపరతాన్ రజః సత్వం బిభ్రత్ తమ ఇవ గుణానాం త్రయమివ పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైః నేత్రైః అరుణధవళశ్యామరుచిభిః నదః శోణో గంగాతపనతనయేతి ధ్రువమముం త్రయాణం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘం. ఈనాడు నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతః ధరణిధరరాజన్యతనయే తదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశ. తల్లి, నీ దృష్టియే సృష్టి, సృష్టియే నీ దృష్టి. నీ దృష్టిలో మమ్మల్ని కూడా ఉంచుకున్నావు. ఎంత భాగ్యం. ధరణిధర రాజన్యతనయే ఈశానదయితే పశుపతి పరాధీన హృదయే గోత్రాధరపతి కులోత్తం సకళికే. ఎలా పిలవాలి మనం? పిలవక్కర్లే. ఎందుకు? ఎప్పుడు నాతోనే ఉన్నావు కాబట్టి. దూరంగా ఉంటే పిలుస్తాను, ఇక్కడే ఉన్నదాన్ని పిలిచేదేమో. నిమేషోన్మేషాభ్యాం, నివేశము కనులు మూయుట, ఉన్మేషము కనులు తెరచుట. నిమోషోన్మేషాభ్యాం కనులు మూయుట తెరచుట. దాని వలన ప్రళయముదయం జగతి యాతి. జగతి ప్రపంచము నిమేషము వలన ప్రళయము, ఉన్మేషము వలన ఉదయం. కనులు తెరిస్తే ఉదయం, కనులు మూస్తే జగత్తుకి ప్రళయం. తవ నేత్రాభ్యాం ఉన్మేషాభ్యాం ప్రళయ, నిమేషాభ్యాం ఉదయం. యాతి జగతి.
తవేత్యాహు సంతో. ఈ విధముగా మహానుభావులు చెప్తున్నారు. వామ ధరణిధర రాజన్యతనై. ధరణిధరం పర్వతం, పర్వతరాజన్యుడు, హిమవంతుడు, ఆయన తనయే హైమవతి, హిమవంతుని కుమార్తె, పర్వతరాజ కూతురు పార్వతి. హే పార్వతి, త్వదున్మేషాత్యాతం. త్వత్ నీ యొక్క ఉన్మేషాత్, కనులు తెరచుట వలన జాతం కలిగినటువంటి ఇదం జగత్, జగదిదం అశేషం, ఈ సమస్త ప్రపంచము నీ కళ్ళు తెరిస్తే పుట్టింది. మరి కళ్ళు మూస్తే మళ్ళీ పోతుంది. అందుకని నువ్వు కళ్ళు మూయకుండా, ప్రళయత విలీనము కాకుండా, పరిత్రాతం రక్షించుట కొరకు, పరిహృత నివేశ తవ దృశ. నీ దృశ, నీ కనులు, నీ నేత్రద్వయము, కనులు మూయుట అనే క్రియనే మర్చిపోయాయి. కనులు మూయుటయే లేదు. ఎందుకు? కనులు మూస్తే ప్రపంచం లావైపోతుంది. నా కళ్ళతో నేను సృష్టించినటువంటి ప్రపంచం, నేను కళ్ళు మూస్తే ప్రపంచం లావైపోతుంది. మరి ఎలాగా? నా బిడ్డలు, నా పిల్లవాళ్ళు, నా పిల్లలు, ఈ అమ్మాయిలు, ఈ అబ్బాయిలు, వీరందరూ ఏమైపోతారు మరి అని. ప్రళయత పరిత్రాతుం పరిహృత నిమేషా తవ దృశ శంకే మన్యే. అనుకుంటున్నాను, తలంచుతున్నాను, భావిస్తున్నాను. నిమేష ఉన్మేషాభ్యాం కలిపితే నిమేష ఉన్మేషాభ్యాం రెండున్నాయిగా. అంచేత ఆభ్యాం, వాటి వలన. పంచమీ విభక్తి. ద్వివచనం పంచమీ విభక్తి. నిమేషోన్మేషాభ్యాం ప్రళయం ఉదయం యాతి జగతి. జగత్తు ప్రళయాన్ని, ఉదయాన్ని రెస్పెక్టివ్లీ, క్రమంగా, నిమేషం వలన కనుడు మూయట వలన ప్రళయం, ఉన్మేషము వలన ఉదయం. తవ ఇతి ఆహు సంతః. నీ దృష్టి ఈ విధముగా ఉన్మేష నిమేషాలతో ఉదయ ప్రళయాలను కలిగిస్తుందని సంతః గొప్పవారు, మహాత్ములు, సాధువులు, సత్పురుషులు, మునులు ఆహుహు చెప్తారు. ధరణిధర రాజన్యతనయే. ధరణి భూమి, ధరణిధరము భూమిని ధరించేది. పర్వతం భూమి ముడుచుకుపోకుండా ఆ పర్వతాల వలననే అలా. దానికి రాజన్యుడు హిమవంతుడు, ఆయన యొక్క తనయే కూతురా. తత్ ఉన్మేషాత్ జాతం, తదున్మేషాజ్జాతం. త్వత్ ఉన్మేషాత్ జాతం, నీ కనులు తెరుచుట వలన కలిగినటువంటి ఈ ప్రపంచం. జగతి ఇదం అశేషం, ఏది ఎక్స్క్లూషన్ లేదమ్మా ఇందులోని. అశేషం ఇదం జగత్. ప్రళయత పరిత్రాతుం, ప్రళయము నుండి రక్షించుట కొరకు. పరిహృత నిమేషా తవ దృశ, నీ యొక్క దృశ, కళ్ళు, నేత్రములు, ఆ చూపు, నిమేషాహ కనులు మూయుట అనే ప్రక్రియను పరిహృత విడిచిపెట్టేశాయి అని శంకే మన్యే భావిస్తున్నాను. భావించండి, మీరు కూడా భావించండి. శంకరులు భావించారు అంటే మనలను కూడా భావించమని అర్థం. ఎవరి శ్లోకం చదివితే వాళ్ళు తల్లి కనుచూపే సృష్టి అని, తల్లి కనుచూపు మరుగైతే ప్రళయమని గ్రహించండి. హే ధరణిధర రాజన్యతనయే, తవ నిన్న నిమేషోన్మేషాభ్యాం జగతి ప్రళయం ఉదయం యాతి ఇది సంతః ఆహుః. అది సెంటెన్స్.
తవ నిమేషోన్మేషాభ్యాం జగతి ప్రళయం ఉదయం యాతి ఇది సంతః ఆహుః. అతః అందువలన తదున్మేషాజ్జాతం అశేషం ఇదం జగత్ ప్రళయతః పరిత్రాతుం తవ దృశః నిమేషాః పరిహృతః ఇతి శంకే. దండాన్వయం. ధరణిధర రాజన్యతనయే, పర్వతముల రాజైనటువంటి హిమవంతుని పుత్రిక పార్వతి, పర్వతపుత్రి పార్వతి, తవాని యొక్క నిమేషోన్మేషాభ్యాం కనురెప్పలను మూయడం చేతను విప్పడం చేతను. మూయడం అంటే నిమేషము, విప్పడం అంటే ఉన్మేషం. జగతి జగత్, ప్రళయం ప్రళయమును నాశనమును, ఉదయం పుట్టుకను సృష్టిని, యాతి పొందును, ఇతి అని సంతః సత్పురుషుడు ఆ వ్యాస మహర్షి, వాల్మీకుడు, వశిష్ఠులు ఇత్యాది మహామునులు ఆహుహు చెప్పెదరు. అతః ఇందువల్ల త్వత్ ఉన్మేషాత్, త్వదున్మేషాత్ నీ కనురెప్పల తెరచుట వలన జాతం పుట్టినటువంటి అశేషం సమస్తమైన ఏ శేషము లేని, వితౌట్ ఎనీ ఎక్స్క్లూషన్, ఇదం జగత్ ఈ జగత్తును ప్రళయత సంహారము నుండి, విలా వినాశము నుండి, పరిత్రాతుం కాపాడుట కొరకై తవ దృశ నీ యొక్క నేత్రములు పరిహృత నిమేషాః ఇతి. నిమేషాః రెప్పలు మూయుట అనే క్రియను పరిహృత పరిహరించినవని, మూయుట మానుకున్నవని అంటే రెప్పపాటు లేనివని శంకే ఊహిస్తున్నాను, తలంచుచున్నాను. అమ్మా, అమ్మా, పర్వతరాజపుత్రిక, గిరినందిని, శివరంజని, భవభంజని, నీ కనురెప్పలు మూతపడడం వలన జగత్తుకు ప్రళయమును, కనురెప్పలు తెరుచుకోవడం చేత జగత్తు యొక్క సృష్టి జరుగుతుందని, నీ నిమేషోన్మేషములే జగత్తుకు ఉత్పత్తి వినాశాలని వ్యాసాది మహర్షులు బోధించియున్నారు. అందువలన నేనేమో నీవు అత్యంత ప్రేమతో, అత్యంత మాపైనున్న ప్రేమతో కనుడు తెరచి సృష్టించిన ఈ నీ జగత్సర్వాన్ని ప్రళయం పొందకుండా కాపాడడానికే కాబోలును నీవు కనురెప్పలను మూయుటయే మాని వేశావని, కంటికి రెప్పల మమ్మలను కాపాడుచున్నామని, అలా కళ్ళు తెరిచి మేమేమవుతామో అని 24/7 × 365 కాపాడుతున్నావని నేను భావిస్తున్నా. నీ జగద్రక్షణ తత్పరతకు ఇది నిదర్శనము. భగవంతుని యొక్క కరుణ లేనిదే మనము ఎందుకు పనికిరాం. అతి చిన్నదైన, అల్పమైన, పరిమితమైన మానవ శక్తి సామర్థ్యాలు అనంతమైన ఈశ్వరీశ్వర శక్తి ముందు ఎంత పాటి. కనిపిస్తున్న సకల జగత్తు ఆ ఈశ్వరీ లేక ఈశ్వరుని యొక్క చిద్విలాసమే. దానిలో తడిసి ముద్దవడం, ఒక భాగం అవడం, దానికి సమర్పించుకోవడం, దానినే ఆలంబనంగా తీసుకోవడం తప్ప వేరే మాట కాని, బాట కాని లేదు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి వేదాంత విశేషాలను ముందు తెలుసుకుందాం. సాధారణంగా చూస్తే, అమ్మా, నువ్వు కళ్ళు తెరిచి మమ్మల్ని అందరినీ పుట్టించావు కదా, ఈ ప్రపంచం కళ్ళు తెరిస్తే పుట్టింది కదా, మేమేమైపోతామో అని నువ్వు మా మీద బెంగ పెట్టుకుని కళ్ళు మూయకుండా ఎప్పుడు అలాగే కళ్ళు తెరిచి చూస్తున్నావమ్మా అంటున్నట్టుగా ఉంది. నిజమే, అలౌకికమైనటువంటి అర్థము కూడా అత్యంత మధురమే.
సబబే. అయితే వేదాంత విషయాలేమిటి, విశేషాలేమిటి? 48వ శ్లోకం నుంచి 57వ శ్లోకం వరకు దేవి యొక్క కరుణార్ద్ర దృష్టిని వర్ణిస్తున్నారు. మన ఆచార్య స్వామి వారు దానిలో మునిగి తేలుతున్నారు. మనల్ని కూడా ముంచెత్తుతున్నారు. 8 శ్లోకాలు. ఈనాడు 8వ శ్లోకం. ఇంకా 56, 57 రెండు శ్లోకాలు గలవు. పరిత్రాతం శంకే పరిహృత నిమేష తవ దృశ. జగత్తును రక్షించాలనే ఉద్దేశంతో నీవు కనులు మూయుటలేదు అని నేను అనుకుంటున్నాను. ఇది నా భావన. నా అని రాయలేదు ఆయన. ఇది భావన. ఎవరి భావన? ఆచార్యుల స్వామి వారి భావన. ఏ సాధకుడు అలా భావిస్తే వారి భావన. మమ భావన అని కానీ, నేను అనుకుంటున్నానని కానీ వ్రాయరు. ఎందుకు? వారు నేను అనే పదాన్ని వాడరు. నేను అంటే పరబ్రహ్మం అనే వారికి తెలుసు. జగద్రక్షణ దక్షత. ఇన్ వన్ వర్డ్, పరిత్రాతం శంకే పరిహృత నిమేషా తవ దృశ్య అంటే జగద్రక్షణ దక్షత. జనని కనులు మూస్తే జగత్ ప్రళయం, తల్లి కనులు తెరిస్తే సృష్టి. మానవులకు రెప్పపాటు నిమేషోన్మేషములు సహజము, పరిపాటి నిమిషులం. నిమిషులము అంటే నిమేషము, ముయుట తెరచుట అనే క్రియలు కలిగిన వాళ్ళము. ఏమీ లేకపోతే రెప్పలు పడిపోతాయి. ఫోర్స్గా ఉంటేనే, ప్రయత్నం చేస్తేనే తెరుచుకొని ఉంటాయి. లేకపోతే వాటి పని రెప్ప కిందకి వాలిపోతుంది. కొంచెం అటెన్షన్ తక్కువగా ఉంటే చూడండి, క్లాస్లో కూడా రెప్పలు పడిపోతాయి. నిమేషము సహజం, ఉన్మేషము డిఫాల్ట్. నిమేషం, ఉన్మేషము తెరవడం ప్రయత్నం. దేవతలు అనిమిషులు అంటే రెప్పపాటు లేనివారు, అనిమిషులు. అమ్మ దేవి కదా, ఆమె కూడా అనిమిషయే. దేవతలకు అనిమిషత్వం నైజ గుణము. అమ్మ కూడా అనిమిష. ఆ అనిమిషత్వానికి ఒక అద్భుతమైన హేతువుని చూపి సమర్థిస్తున్నారు మన ఆచార్య స్వామి. ఉన్మేష నిమేషోత్పన్న విపన్న భువనావళి అన్నారు. ఎవరు? సంతః. ఆహు సంతః. మహాత్ములు చెప్పారు అని. ఎవరా మహాత్ములు? లలితా సహస్రాన్ని మనకు అందించినటువంటి వేదవ్యాస భగవానులు. ఉన్మేష నిమేష ఉత్పన్న విపన్న భువనావళి. భువనావళి, భువనముల యొక్క ఆవళి, దండ, సముదాయము, భువన సముదాయము. ఉన్మేష నిమేష. ఉన్మేష ఉత్పన్న, నిమేష విపన్న. ఉన్మేషము వలన ఉత్పన్నము, నిమేషము వలన విపన్నము. ఉన్మేషం అంటే కనుడు తెరచుట వలన ఉత్పన్నము కలుగుట, నిమేషము వలన విపన్నము అంటే విపత్తును పొందడం, అంటే జారిపోవడం, లీనమైపోవడం, ప్రళయం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహు సంతో. ఇగో మా గురువుగారు వేదవ్యాసులు చెప్పారు. సంతః ఉన్మేష నిమేషోత్పన్న విపన్న భువనావళి తవేత్యాహు సంతో అన్నారు ఈ గురువు గారు. ఈయనకి గురువుగారు కదా, ఆద్యులు కదా వేదవ్యాసులు. అందుకే రోజు చెప్తున్నాం కదా మనం. సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః అంటున్నాం కదా. ఇద్దరు భగవంతుడు. ఉన్మేషమైతే ఉత్పన్నము, నిమేషమైతే విపన్నము, ప్రళయం. ఉన్మేష నిమేషోత్పన్న విపన్న భువనావళి అనే మంత్రాన్ని ఆధారం చేసుకుని మొదటి పదాన్ని నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేచ్చాహు సంతో ధరణిధర రాజన్యతనయే గోత్రాధర పతికులోత్తం సకలికే పశుపతి పరాధీన హృదయే ఈశాన దైతే. ఇది ఒకటే
దేవి కనులు మూసేస్తే ఇంకేంటి, మనంతా అవుట్. జగత్ సర్వం ప్రళయం అయిపోదు. అందుకే కనులు మోయకుండా అమ్మ ఈ జగత్తును కాచి కాపాడుతోంది. లోకములు అంటే ప్రజలు. ఎందుకు లోకములు అన్నారు, జగతి అన్నారు? అంటే లోకాలు. లోకాలంటే ఎవరు? లోకాలంటే ఎవరు? లోకులే లోకాలు. లోకాలంటే లోకులతో ఉన్నట్టు వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క సామగ్రి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న అంతా కలిపితే లోకము. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, లోకం అంటే లోకులోయ్. వారిని కాపాడడం అమితమైనటువంటి మాతృప్రేమను సూచిస్తుంది. ఇంకా చూడండి వేదాంత అర్థాలు. సూర్యచంద్రులు అమ్మ నేత్రములు. ముందే చెప్పుకున్నాం. అహస్యుతే సవ్యం తవ నయనమర్కాత్మకతయ త్రియామం వామం తే సృజతి రజనీనాయకతయ. సూర్యచంద్రులు అంటే కాలము, కాలానికి సంకేతము. అమ్మ కనులు మూస్తే కాలం హుష్కి హుషుక్కి లేదు, కాలం పోయింది. కన్ను తెరిస్తే కాలం కలిగింది, కన్ను మూస్తే కాలం ఉండదు. అంతా చీకటి, అంటే అంతా అవ్యాకృతంలో కలిసిపోతుంది, అంతే ప్రళయం అయిపోతుంది. సూర్య చంద్ర అనలాత్మకము. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అనలం, అలం చాలును. అనలం ఎంత వేసినా చాలు అగ్నిలో. అనలాత్మకం శ్రీదేవి నేత్రత్రయము. ప్రకాశము. సూర్యచంద్ర అనలాత్మకం అంటే ప్రకాశ స్వరూపం. ఈ ప్రకాశాలు నిరంతరము జగత్తును వెలిగిస్తున్నటువంటి జ్యోతులు. అంతే కదా. ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేటటువంటివి జగజ్యోతులు. అమ్మ కనులు మూస్తే సూర్యుడు, చంద్రుడు, అనలం లేవు. ప్రకాశాలు పోయాయి. పోతే ఏంటవుతుంది? ఎక్కడ వెలుగు లేకపోతే ఏమైంది? అంధకారం. అంధకారం అంటే అవ్యాకృతం. జగత్తు విలీనం. మనం చూడండి, సుషుప్తిలో కనులు మూస్తే ఉన్నదేమిటి? ఈ జగత్తు విలీనం అయిపోయింది. తెరిస్తే మళ్ళీ కనిపించింది ఉదయం. ఇది వ్యష్టి సమష్టి రెండిటికీ కూడా అన్వయం. కనులు మూసినచో అవ్యాకృత కారణ స్థితిలోకి పోతామని, కనులు తెరచినచో వ్యాకృతమైన విశ్వతేజస్ అనుభవాలకు వస్తామని వ్యష్టిగాను, విరాట్ హిరణ్యగర్భ అనేటటువంటివి ప్రభవించినటువంటి సృష్టి అని, అదే ఉదయం అని, సృష్టి తాలూకా పుట్టుకయని, ఆ విరాట్ హిరణ్యగర్భలు కారణ ఈశ్వరునిలోనికి లయమైపోతే, లీనమైపోతే ప్రళయమని, వ్యష్టి సమష్టికి రెండిటికి నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి. జగత్తు ఉన్నంతసేపు కనులు మూతబడి ఉండవు. మూతబడితే జగత్తు ఉండదు. ఏమవుతుంది అప్పుడు? జగత్ పోయిందా? అదే కారణ రూపంలోకి పోయింది. విరాట హిరణ్య గర్భలుగా లేదు గాని కారణ ఈశ్వరుడిగా, బీజాత్మగా, బీజభావంగా, అంతర్యామిగా మిగిలి ఉన్నది. విభక్తత్రైవర్ణ్యం వ్యతికరితలీలాంజనతయా విభాతి త్వన్నేత్రత్రితయం ఇది ఇదం ఈశానదయితే పునఃస్రష్టం దేవాన్ ద్రుహిణగ హరిరుద్రాను ఉపరతాన్ అన్నట్టుగా మళ్ళీ ఆ దేవతలైనటువంటి ఆ త్రిమూర్తులను పునః స్రష్టం దేవాన్, ఏదైతే మూడు రంగులుగానున్నటువంటి త్రైవర్ణ్యంగా ఉన్న నీ నేత్రత్రయము దేవతలను సృష్టించడం కోసమని ఈ రంగులని పెట్టుకుంది. అంటే నువ్వు కళ్ళు తెరిస్తే ఆ దేవతలు పుడుతున్నారు, లోకపాలకులందరూ సృష్టించబడుతున్నారు, ఆ లోకాలను పరిపాలిస్తున్నారు. కనులు మూస్తే ఏమవుతున్నారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, వీళ్ళ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు రుద్రులు లయం అయిపోతున్నారు.
అంటూ మనం తెలుసుకుందాం. ద్రుహిణ హరిరుద్రాన్వు పరతాన్. కనులు మూస్తే త్రిమూర్తులు లేరు, కనులు తెరిస్తే మళ్ళీ వాళ్ళు సృష్టి కార్యానికి కావలసినటువంటి సృష్టికర్త, స్థితికర్త, లయకర్త కూడా వచ్చారు. నేత్రములు గుణత్రయము అని ముందు కూడా నేర్చుకున్నాం. ఆ గుణాలంటే ఏమిటి? వ్యాకృతమైనటువంటి ప్రవిభక్తమైనటువంటి సృష్టియే గుణాలు. అంచేత నేత్రత్రయము గుణత్రయము, వేర్వేరు రంగులు కలిగినటువంటిది రజస్సు, సత్వము, తమస్సు అనే గుణాలు అనేటటువంటి రంగులు అని చెప్పడంలో కనుల నుంచే సృష్టి వస్తోందని, కనులు మూస్తే సృష్టి లయం అవుతోందన్నది చెప్పకనే చెప్పారు. ఓకే. ఇంకా మిషత్ అంటే కదలిక, రెప్పపాటు. ఇలా కన్ను వేయడంలో బ్లింక్ అని చేస్తాం కదా, ఆ బ్లింకింగ్ అనడానికి మిషత్ అంటారు. కదలికయే వ్యాకృత జగత్. మనకు తెలుసును కదా, నాణ్యత్ కించన మిషత్. నిర్గుణ పరబ్రహ్మంలో కించన చిన్న, మిషత్ కదలిక, నాణ్యత్ వేరే ఏ కదలిక లేదు. అసలు కదలికే లేదు నిర్గుణ బ్రహ్మంలో. అదే కనులు మూసిన స్థితి. నిమిషత్. మిషత్ అంటే కదలిక, నిమిషత్ అంటే కదలికయే లేదు, అంటే అవ్యాకృత స్థితి. అదే ప్రళయం. మిషత్ కదలిక నిర్గుణ పరబ్రహ్మంలో నిర్గుణ నిరాకారంగానున్నప్పుడు, లేక అవ్యక్తమైన మాయారూపంగానున్నప్పుడు మిషత్ నాణ్యత్ కించన. దెర్ ఇస్ నో మిషత్, దెర్ ఇస్ నో మూమెంట్. ద మూమెంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ టైమ్ ఈజ్ క్రియేషన్. The moment of matter in time is creation. Once the moment starts, time starts and the Kriya Shakti starts. నిమిషత్ అంటే కదలికయే లేదు అని అర్థం. అంటే అవ్యాకృత స్థితి. అదే ప్రళయం. ఉన్మిషత్. ఉత్ మిషత్. ఉన్మిషత్. ఉత్ అంటే పైకి తెరిసేటట్టుగా, కదలిక పైకి తెలియడం. ఉన్మిషత్ అనేట అది సృష్టి యొక్క ఆరంభము, క్రియ. కదలిక లేకపోవడము క్రియాశక్తి వ్యక్తం కాకుండా ఉండడం. కదలికయే క్రియాశక్తి. ఉన్మిషత్ అంటే క్రియాశక్తి. సహా అతడు ఈ క్షత లోకాన్ని సృజాయితి. నేను లోకములను సృష్టించదును గాక అని అతడు ఈక్షత, అతడు సంకల్పించెను. లేకపోతే ఈక్షత, ఆమె సంకల్పించెను. రెండు ఒకటే. సహయే సాయే సహ. అసలు ఇక్కడ సా ఇద్దరు లేరుగా. కనులు తెరచిన స్థితి సృష్టి. నిమేషోన్మేషాభ్యాం రెండు కలిపి చెప్పారు. నిమేషము, ఉన్మేషము, మళ్ళీ నిమేషము, మళ్ళీ ఉన్మేషము. నిమేషోన్మేషాభ్యాం, నిమేషోన్మేషాభ్యాం అని చెప్పడంలో ఇవి వర్తులము, సైక్లికల్. సృష్టి సృష్టి లయాలు ఒకదాని వెనుక సైక్లికల్గా కల్పంగా వస్తూ ఉంటాయి. పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా తవ దృశ. అత్యంత ఉన్నతమైనటువంటి భావన. ఏదైనా మనం తయారు చేసాం, ఒకవేళ కన్నాం అనుకోండి, పేర్లలో తయారు చేసిన వస్తువు అది పాడైపోకుండా, పరిత్రాతుం ప్రళయత, అది చెడిపోకుండా రక్షించడానికి కేర్ తీసుకుంటామా తీసుకోమా? బిడ్డలు చెడిపోకుండా మంచి మార్గంలో ఉండడానికి తల్లిదండ్రులు పరిత్రాతుం ప్రళయత చేస్తారా చెయ్యరా? ఇటువంటి పరిచ్ఛిన్నమైన ఒక్కొక్క చిన్న అల్ప ప్రాణి, ఒక చిన్న జీవి, మానవుడి దగ్గర నుంచి అందరూ కూడా తమ యొక్క కార్యాలకు ఏ విధంగానైనా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తారు కదా. అటువంటిది
ఆ విరాట్ రూపము హిరణ్యగర్భతత్వము ఈశ్వరి అయినటువంటి ఆమె పరిత్రాతుం శంకే అనడము అత్యంత ఉన్నతమైన భావం. వాట్ కనులు మూతబడితే జగత్తు కారణ స్థితి అది, స్థితిలో విలీనము. కారణ స్థితిలో విలీనం అంటే బీజభావం. ఎప్పుడైతే బీజభావము దగ్ధ్వా బీజభావం పోయిందో అప్పుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మము. అదే తురీయం. ఉన్మేష నిమేషములు సృష్టికి ప్రభవ ప్రళయాలు. ఏ విధమైనటువంటి సంశయము లేదు. ప్రభవ ప్రళయం అమ్మ రెప్పపాటు అన్నారు. బాబా, వాట్ టు సే దట్? ప్రభవ ప్రళయాలు అమ్మ రెప్పపాటు. చూడండి ఎంతసేపు పట్టింది. ఇప్పుడే వస్తా, 1 మినిట్ అంటే ఆ త్రుటిలో వస్తాను, రెప్పపాటులో వస్తాను అంటే విత్ ఇన్ నో టైం. అంటే ప్రభ ప్రభవ ప్రళయాలు అమ్మకి విలాసము. మనము కనులు తెరిచి మూయడానికి ఎంత శ్రమ ఉంటుందో అంత శ్రమయే ఉంటుందా. కనులు తెరిచి మూయడానికి మీకు ఏమైనా శ్రమ ఉందా ఏమిటి? ఉందా? కనులు మూసి తెరవడానికి హౌ మచ్ ఎఫర్ట్ యూ రిక్వైర్? ద ప్రాబ్లీ ద లీస్ట్ ఎఫర్ట్ దట్ యూ రిక్వైర్ ఈస్ దట్ వే Amma to create the world and dissolve the world, only that much effort is required. అమ్మ రెప్పపాటుతోనే సృష్టిని కలిగించగలదు. రెప్పపాటుతోనే సృష్టిని డిజాల్వ్ చేయగలదు. హరతి నిమేషాత్ కాల సర్వం. మహానుభావుడు ఆయన ఇది దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆ మాట రాశారు. నిమేషాత్, నీవు కనులు మూయుట వలన కాలహ సర్వం, ఎంటైర్ టైం హరతి పోతుంది. టైం పోతుందంటే సృష్టి పోతుంది అని అర్థం. దెర్ కెనాట్ బి ఎనీ ఎగ్జిస్టెన్స్ వితౌట్ టైం. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః. అంటే సైక్లికల్ గా వస్తున్నాయి సృష్టి రావడం పోవడం. కాలః క్రీడతి గచ్చేత్యాయుః తదపి న ముంచిత్ ఆశాయుః. హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హీత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ప్రభవ ప్రళయం అమ్మ రెప్పపాటు అంతటి ఎఫర్ట్, చిన్న ఎఫర్ట్తో అంటే ఎఫర్ట్లెస్లీ షీ క్రియేట్స్ ద సృష్టి అండ్ డిజాల్వ్స్ ద సృష్టి. హరతి నిమేషాత్ కాల సర్వం. శ్రీదేవి జగత్ రక్షణశీలత అనుపమము. కనులు మూయడమే లేదు, తను కన్నటువంటి బిడ్డలను అలా కళ్ళు మూయకుండా చూస్తూ కాచి కాపాడుతుంది. దేవి లోకరక్షైక దీక్షా తత్పర. లోకరక్షైక దీక్షా తత్పర అమ్మ. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యతి జగతి. అంటే జగతి అన్న జగత్తు కదా పదము. జగత్ నపుంసకలింగ శబ్దం. జ గ
జ అంటే స్థితి, గా అంటే కదలిక, అంటే సత్ చిత్. జ అంటే ఉనికి. జ అంటే అర్థం ఏమిటో తెలుసా? సర్వవ్యాపకమైన విష్ణువు అని అర్థం. అంటే విష్ణువు అంటే సర్వవ్యాపకం. సర్వవ్యాపకమై ఉండుట సత్ అని అర్థం. గా అంటే గమనము, అంటే మూమెంట్, అంటే చిత్ అంటే జ్ఞానము. జగా అంటే సచ్చిద్రూపమైనటువంటిది జగత్. జగత్ అని మామూలుగా అంటే అది నపుంసకలింగ శబ్దం. జగత్తు జడం, ఇంక్లూడింగ్ దిస్ బాడీ అండ్ మైండ్, బిఎంఐ కాంప్లెక్స్ ఇస్ జడము. అది చైతన్యవంతమైతే, దానికి చైతన్యము జోడైతే, అచేతనమైన మాయలో చేతనాంశము వ్యక్తం అవడమే జగత్. జగత్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ అచేతన పార్ట్ అండ్ ద చేతన పార్ట్. The Achetana part is the material part, the Maya. The Chetana part is the Parabrahma part or the Chaitanya. అచేతనమైన మాయలో చేతనాంశము చైతన్యాంశము వ్యక్ వ్యక్తము కావడమే జగత్. జగతి అన్నారు భగవత్పాదులు. మరి ఆయన జగత్తునే నపుంసకలింగ శబ్దాన్ని స్త్రీలింగ శబ్దంగా ప్రయోగించారు. వారి ఉద్దేశం ఏమై ఉంటుంది? జగతి, లక్ష్మీ, గాయత్రి అన్నట్టుగా స్త్రీలింగ శబ్దం పెట్టారు. ప్రళయముదయం యాతి జగతి. మాత కదా ఇక్కడ వర్ణన. మాత ఎవరు? ప్రకృతి మాత, మాయామాత, మాయమ్మ. మాయా, మాయా స్త్రీలింగ శబ్దము, మాత స్త్రీలింగ శబ్దము, ప్రకృతి స్త్రీలింగ శబ్దము, జగతి. అందుకే జగతి. యాతి అని ఉంది అంటే పొందును అని అర్థం. అంటే ఆ విధముగా ప్రకటమగును, కనపడును అని అర్థం. ప్రళయం ప్రకృష్టమైన లయము, ప్రళయం పర్ఫెక్ట్ డిజల్యూషన్. ఉదయం అంటే పుట్టడం కాదు, సూర్యోదయం అయింది అంటే సూర్యుడు పుట్టాడు అది అర్థం. ప్రకటమయ్యాడు, ఎపియరెన్స్. ఉదయం మీన్స్ ప్రకృష్టంగా చక్కగా ప్రకటమవడాన్ని, అదే అపియరెన్స్. ఎపియరెన్స్ అని ఎప్పుడైతే చెప్పామో దానికి నిత్యత్వము ఉండదు, పోతుంది. సూర్యుడు ఉదయించాడు అంటే అస్తమయము అయ్యే తీరుతుంది. అస్తం గచ్చతి, కనబడకుండా దాంగుంటాడు. ప్రళయం అంటే ఎప్పుడైతే అపియరెన్స్ అన్నామో దానికి ప్రకటమైన దానికి ప్రళయము తప్పదు. ఉదయం ఉన్నట్టు అనిపిస్తుంది, జగతీయాతి జగత్తుగా ప్రకటమవుతోంది. నిమేషోన్మేషాభ్యాం, నిమేషము కదలిక లేకుండుట, ఉన్మేషము కదలిక ఆరంభమగుట. కదలిక లేకపోవడము నా మిషత్, నిమేషత్ అంటే కదలిక లేకుండా ఉండడము. ప్రళయము కదలిక ఆరంభమవడము. ఉదయము ఉదయమైనది అస్తమించవలసినదే. మనం ఉదయం అయ్యాము, డేట్ ఆఫ్ బర్త్ ఏదో పెడతారు, బర్త్డే సెలబ్రేట్ చేస్తాం. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అందరూ ఫ్రెండ్స్ 100 మంది విష్ చేశారు. మర్నాడు పొద్దున హార్ట్ అటాక్ పక్కన పోతుంది. మరి ఏమయ్యాయి ఈ విషయాలన్నీ? అంతే. ఉదయమైనది అస్తమించవలసినది. వ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భరత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. వ్యష్టిగా చూస్తే నువ్వు పుట్టడానికి నువ్వు ముందు లేవు అర్జున, పోయిన తర్వాత ఉండవు. ఈ మధ్యలో డ్యాన్స్ ఆడుతున్నావు, యుద్ధం చేస్తాను చేయను అని నీ తాలూకా విల్ పవర్ ఏదో ప్రకటిస్తున్నావు. కానీ నిజానికి పుట్టింది పోతుంది కదా. దానికోసం తత్ర కాపరిదేవన. దేనికయ్యా ఇలా పొర్లి పొర్లి ఏడుస్తున్నావు? దానికోసం తత్ర కాపరిదేవన. అలాగే
ఈ సృష్టి కూడా ఉదయమైనది, కొంతకాలం ఉండి అస్తమించవలసినదే. తత్రా ఈ విషయమునందు కాపరిదేవన, ఏ ఏడవవలసినది, శోకించవలసినది ఏమి గలదు. 2:20. వ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భరత, only appearing in the middle part. You are not there before, you won't be certainly not there after. Is there any doubt? No doubt. Nissamsaya. Tatra ka paridevana तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये సంతః, ఎవరైతే సత్తుతో చరిస్తూ ఉంటారో వాళ్ళను సంతులు అంటారు. అంటే సత్పురుషులు, సాధువులు, మహాత్ములు, వేదవ్యాసాది మునీంద్రులు, పరమార్థమునందు చిద్విలాసమైన జగత్తును దర్శించిన వారిని సంతులు అంటారు అంటూ నిరుక్తి. అంటే ఏమిటి? పరమార్థం ఒక్కటే. ఆ పరమార్థం ఒక్కటైనటువంటి పరమాత్మ యందు ఆయన యొక్క చిద్విలాసంగా అనేకంగా భిన్నత్వంగా కనిపిస్తున్నటువంటి ఈ గా అనేటటువంటి జగత్తును దర్శించిన వారు సంతులు. ఆహుహు, బోధిస్తారు. ఏమని బోధిస్తున్నారు? ఉత్పత్తి ప్రళయాలు నీ చేతిలో లేవురా, ఈశ్వరాయ ఆధీనము అని బోధిస్తున్నారు. ఆహు సంతో నిమిషమున్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి ఆహు సంతో. దేర్ టీచింగ్ ఈజ్ దట్ దీస్ ఆర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్, దే ఆర్ కంప్లీట్లీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ది ఈశ్వర ఆర్ ఈశ్వరి, including the samasti and the little bit of you, the vesti. మనం పుట్టాలనుకుంటే పుట్టాము, పెరగాలనుకుంటే పెరుగుతున్నాము, పోవాలనుకుంటే పోతున్నాము. ఈ ఈశ్వరాధీనమైనటువంటి ఈ మార్పుల కోసం తత్ర కా పరిదేవన. వాట్ ఎ పిటీ, వై ఆర్ యు లామెంటింగ్ ఆన్ దిస్? అథవా నీ యొక్క నిమేషోన్మేషాభ్యాం ప్రళయం ఉదయం జ్యాత్ ఉదయం ఇతి అని తవేహ ఆహు సంతో ధరణిధర రాజన్యతనయే, పర్వత రాజేంద్రుని పుత్రికే సంబోధన. ఐగిరినందిని, నందితమోదిని, విశ్వవినోదిని, నందినుతే, ఐగిరినందిని, ఐ పార్వతి. ఐ అంటే సంబోధన, హే పార్వతి అన్నాడు. త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం. ఇదం జగత్, జగదిదం, ఇదం జగత్ వ్యక్తమవుతున్న ప్రపంచము కనుక రక్షణ ఆవశ్యకత. వ్యక్తం కాలేదనుకోండి, పుట్టనే లేదనుకోండి, అది వ్యక్తమే అవ్వలేదనుకోండి, ఇక దానికి రక్షణ ఎందుకు? రక్షణ అవసరం లేదు కదా. ఏదైతే వ్యక్తమవుతుందో దానిని రక్షణ అవసరం. వ్యక్తమవడం అంటే ప్రొక్యూరు, రక్షణ అంటే సెక్యూర్. యోగము, క్షేమం, ప్రొక్యూర్ అండ్ సెక్యూర్. యోగక్షేమం వహామ్యహం అంటే ఆ ప్రపంచము యొక్క పుట్టుకను, ఆ ప్రపంచము యొక్క రక్షణను నేనే చూసుకుంటాను. వ్యక్తమవుతున్న ప్రపంచము కనుక రక్షణ ఆవశ్యకత. త్వతున్మేషాత్ జాతం, త్వత్ ఉన్మేషాత్ నీ యొక్క కదలిక వలన, మిషత్ కదలిక, ఉన్మేషత్ పైకి తెలిసే కదలిక, దాని వలన ప్రకటమైన, అశేషం నిశ్శేషముగా. దీంట్లో రవిప్రకాష్ గారు ఉన్నారా, చర్మ ఉన్నాడా అనే కన్ఫ్యూషన్ అని లేదు. ఎవ్రీబడి ఈజ్ దేర్ ఇన్ దట్. దేర్ ఈజ్ నో ఎక్స్క్లూజన్ ఇన్ దిస్. యు నేమ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్.
పార్ట్ ఆఫ్ దట్ సృష్టి, పార్ట్ ఆఫ్ దట్ లైఫ్. అంతటినీ నిశ్శేషముగా అశేషం ప్రళయత సంహారము నుండి, ఫ్రమ్ బీయింగ్ డిజాల్వ్డ్, పంచమి విభక్తి, ఫ్రమ్ నుండి, సంహారము నుండి, ప్రళయత పరిత్రాతుం రక్షించుట, త్రాణము, త్రా, త్రేంగ్ ధాతు, త్రేంగ్ అనేటటువంటి ధాతు రూపము త్రా, త్రా అనేటటువంటి స్టెమ్, దాని నుంచి పాలనే, రక్షణే అని అర్థం. భ్వాదిగణము, ఆత్మనే పదము, సకర్మక క్రియ, అనేట్ అంటే ఇకారము ఉండదు. త్రేంగ్ అనేటటువంటి భ్వాదిగణంలో ఉన్న ఒక క్రియాపదము నుంచి త్రాతుం అంటే రక్షించుట కొరకు. పరి ఎందుకు? ఆసమంతాత్ అన్ని వైపుల నుండి, పర్ఫెక్ట్లీ టు ప్రొటెక్ట్. పరి అంటే అన్ని వైపుల నుండి, పరిత ఆసమంతాత్ త్రాతుం, పరిత్రాతుం, పర్ఫెక్ట్లీ టు ప్రొటెక్ట్. ఓకే. ధాతువు ఏమిటి? త్రేంగ్. స్టెమ్ ఏమిటి? త్రా, త్రాణ, త్రాణం, రక్షణ, పరిత్రాతుం అనేటటువంటి. ఓకే. పరిహృత నిమేషాః తవ దృశః. తవ దృశః నీ కనులు, అనిమిషములు అంటే మూయనివి. ఎందుకు? దేవతలు అనిమిషులు. అమ్మ దేవాది దేవత కనుక మూయడం లేదు, అది స్వభావము. జగదిదం అశేషం ప్రళయత పరిత్రాతం. సమస్త జగద్రక్షణశీలమైన నీకు ఇది ఒక పెద్ద వింతయా, నువ్వు రక్షించడానికే కళ్ళు మూయడం లేదు అంటూ ఈ విధముగా ఆయన సంభావించారు. నిమేషాహ్ కనులు మూయుటను, కదలిక లేకుండుటను, అంటే క్రియాశక్తి వ్యక్తము కాకుండా ఉంటే పడుకుండిపోతుంది జగత్. అంచేత పరిహృత విడిచిపెట్టాయి, అంటే కనులు మూయడాన్ని విడిచిపెట్టాయి. అంటే నిరంతరము నీ యొక్క క్రియాశక్తి, కదలిక అంటే క్రియాశక్తి ప్రకటమవుతోంది అని అర్థం. శంకే మన్యే తలంచుచున్నాను, ఇది హేతువని భావిస్తున్నాను. శ్రీదేవి కార్యకరణ పౌర్యాపర్యవస్థ వ్యతిరేకము వలనను, శ్రీదేవి యొక్క కార్యకరణం అంటే మాయా కార్యమవుతే దాని నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ కూడా కారణాలు. కారణాలు కార్యకరణం, కార్యము అంటే కనపడేవంతా, కరణము లేక ఆ కారణము అనేటటువంటిది ఆ స్థితి. పౌర్య అపర్య అవస్థ, పూర్వ అపర అంటే పుట్టడం, పోవడం. పూర్వాపర వ్యవస్థ వ్యతిరేకము వలన రెండున్నాయి, ఈ రెండు కూడా శ్రీదేవియే. పౌర్యాపర్యములలోను వ్యతిరేకములు, ఆ వ్యత్యాసములు ఆమెయే. కార్యకరణములలో కార్యకారణాలలో ఉండేటటువంటి వ్యత్యాసములు ఆమెయే కారణంగా ఉంటే అవ్యక్తము, కార్యంగా ఉంటే సృష్టి. ఉపాదాన, ఉపాదాన కాదు, ఉపాదాన కారణ, ఉపాదాన కారణ పూర్వ నియమ విద్యమానత వ్యతిరేకము. ఇది ఉపాదాన కారణము. పూర్వ నియమ విద్యమానత అంటే పూర్వ నియమము వలన ఈమె ఉపాదానముగానున్నది, ఇప్పుడు విద్యమానం అవుతున్నది అంటే సృష్టిగా కనిపిస్తున్నది. ఈ రెండు వ్యతిరేకములు, ఈ రెండు వ్యతిరేకాలు కూడా శ్రీదేవియే. బుద్ధిమత్కర్తృవాంగ్ మనః శరీర చేష్ట విహరణము వలన ఆమె ఏం చేస్తుంది? బుద్ధిమత్ తన యొక్క బుద్ధి అందే కర్తృ చేసేటటువంటి, వాంగ్ మన శరీర చేష్ట ఆమె వాక్కుతోనైనా సృష్టిస్తుంది, మనసుతోనైనా సృష్టిస్తుంది, కనులు మూయడంతోనైనా క్లోజ్ చేస్తుంది, కనులు తెరవడంతోనైనా సృష్టిస్తుంది అనేటటువంటి విహరణము ఆమె తత్వం. తక్షణ సంపాదిత కపట సముద్ర గంధర్వ నగరాది సాదృశముగాన. తక్షణ ఇన్స్టంటేనియస్లీ అంటే సద్య, వెంటనే, సంపాదిత చక్కగా ఏర్పాటు చేయబడినటువంటి
కపట సముద్ర గంధర్వ నగరాది, ఈ భ్రాంతి అనేటటువంటి సముద్రాలు, గంధర్వ నగరాలు, ఇవి అవి అనేటటువంటి సృష్టి సాదృశ్యము, అపియరెన్స్ కనుక స్వాత్మస్థితమైన దానినే విశ్వముగా భగవతి లోచనము కనిపించేటట్టు చేస్తుంది. అంటే ఇది ఎక్కడో లేదు, తన యందు ఉన్న దానినే, స్వ ఆత్మస్థితమైన దానినే విశ్వముగా, ప్రపంచముగా, ప్రకటముగా భగవతి లోచనము కలిగించును. శ్రీదేవి కార్యకరణ కార్యకారణ పౌర్యాపర్యవస్థ వ్యతిరేక ఉపాదాన కారణ పూర్వ నియమ విద్యమానత వ్యతిరేక బుద్ధిమత్కర్తృవాంగ్మనశరీర చేష్టా విహరణ తక్షణ సంపాదిత కపట సముద్ర గంధర్వ నగరాది సాదృశ స్వాత్మస్థితమైన విశ్వ విశ్వాన్ని లోచన మూలంగా ప్రకటము చేసే అమ్మ. లోకాశ్చ చతుర్దశ మహేంద్రముఖాశ్చ దేవాః. లోకాశ్చ చతుర్దశ, 14 భువనాలు. మహేంద్రముఖాశ్చ, ఇంద్రుడు మొదలైనటువంటి మిగతా దేవతలు. మూర్తిత్రయం ద్రుహిణ హరి రుద్రాన్వపరతాన్, ఆ ద్రుహిణ హరి రుద్రుడు అనే త్రిమూర్తులను, మునిగణాశ్చ, మునిగణములను, వాళ్ళలో వశిష్ఠ ముఖ్యా, వశిష్ఠుడు మొదలైన వారు, వారు కూడా సద్యో ఇన్స్టంటేనియస్లీ భవంతి నభవంతి, పుడతారు పోతారు. సమస్తమూర్తే, అన్ని రూపాలు నామాలు అన్ని కూడా సద్య భవంతి నభవంతి. ఉన్మీలనేన దేవి తవ నిమీలనేన. కామసిద్ధి విలాసం అనే గ్రంథంలో వ్రాయబడింది. ఉన్మీలనేనా నిమీలనేనా, ఉన్మీలనం వలన సద్యో భవంతి, నిమీలనం వలన నభవంతి అంటూ క్రమాలు. లోకాశ్చ చతుర్దశ మహేంద్ర ముఖాశ్చ దేవాః, మూర్తిత్రయం మునిగణాశ్చ వశిష్ఠ ముఖ్యాః, సద్యో భవంతి న భవంతి సమస్తమూర్తేః. ఉన్మీలనేన తవ దేవి నిమీలనేన, ఉన్మీలనేన తవ దేవి నిమీలనేన. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి. ఈ శ్లోకమునందలి అలంకార విశేషాలు. వైభావము వలన అంటే ఏమిటి? సద్య ఇన్స్టంటేనియస్లీ భవంతి నభవంతి, సమస్తమూర్తి, అన్ని దేవతాగణాలు, మునిగణాలు, మూర్తి త్రయము చతుర్దశ భువనాలు సంభవంతి నభవంతి, ఉంటాయి పోతాయి. సమస్తమూర్తే, ఎందువలన? దేవి యొక్క నిమీలనాల వలన, ఉన్మీలనం వలన పుడతాయి, నిమీలం వలన పోతాయి అనేటటువంటి స్వభావాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో పొందుపరచారు. కాబట్టి స్వభావ ఉక్తి, స్వభావ ఉక్తి. కవికల్పిత పరిహృత నిమేషా తవదృశ, నీవు కనులు మూయుటయే లేదు అని కల్పించారు మన కవి. ఎందుకు? మనలను రక్షించడానికి కనులు మూయుటయే లేదని చెప్తున్నాను అంటూ ఉత్ప్రేక్షించారు. దేవతలకు అనిమిషత్వము స్వభావము. అమ్మ దేవదేవి కనుక స్వభావము కనులు మూయకుండా ఉండడము ఆమె స్వభావమే. మరి ఒక స్వభావం, జగదిదం అశేషం ప్రళయత పరిత్రాతుం. ఎందుకు మూయడం లేదు? ఇదం జగత్ అశేషం, ఇదం జగత్ ప్రళయత పరిత్రాతం అంటే డిజల్యూషన్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి అనే హేతువుని చూపిస్తున్నారు. కాబట్టి కనులు మొయ్యకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ జగత్ రక్షణయే నీ యొక్క తాత్పర్యము, అందుకే కనులు మొయ్యడం లేదు అని హేతువు చూపిస్తున్నారు. కాబట్టి హేతుమద అలంకారం. దృష్టి సృష్టివాదం అంటే దృష్టియే సృష్టి, అమ్మ దృష్టియే సృష్టి, సృష్టి వేరే లేదు. అమ్మ దృష్టే సృష్టి
అంటే జ్ఞానము. దృష్టి అంటే జ్ఞానము. తెలియడం కదా దృష్టి అంటే జ్ఞానం. చిత్. ఆ జ్ఞాన వ్యతిరేకమైనది, చిత్ వ్యతిరేకమైనది ఏది లేదు. సర్వం చిన్మయం. అనిమీలితమైన దృష్టి అజ్ఞాన పరిహరం. అంటే ముయ్యలేదనుకోండి కనులు, అలా కనులు తెరిచి చూస్తున్నారు అంటే ఆ దృష్టి ఎప్పటికీ చీకటి లేదు. ఆ దృష్టికి అజ్ఞానాన్ని పరిహరిస్తుంది. జ్ఞాన ఫలమే దృష్టి అనిమీలితము అని చెప్పడం. దృష్టి అనిమీలితము అంటే జ్ఞాన ఫలము మనకు ఇస్తోంది అని చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం. జ్ఞాన ఫలోత్ప్రేక్ష అంటారు. ఫలాన్ని చెప్పే ఉత్ప్రేక్షణం ఫల ఉత్ప్రేక్ష. ఏమి ఫలము? జ్ఞాన ఫలము. ఎందుకు? కనులు మూస్తే చీకటి అజ్ఞానము, కనులు తెరిస్తే జ్ఞానము. ఏదైనా కనులు తెరిస్తేనే కదా జ్ఞానం వస్తుంది. మామూలు కనులు తెరవడం కాదు, ఆ మనోనేత్రాన్ని తెరవడాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా చక్కటి అలంకారాలతో అత్యంత అద్భుతంగా కూర్చబడినటువంటి ఈ దేవి యొక్క ధ్యానము లోకోత్తరము. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్తంతో ధరణిధరరాజన్యతనయే తదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా తవ దృశః. తవ దృశః జగదిదం పరిత్రాతుం. తవ దృశః నీ దృష్టి, నీ కరుణారసమ ప్రవాహమైనటువంటి ఆ చూపు, ఇదం జగత్ జగదిదం పరిత్రాతుం దానిని చక్కగా రక్షించుట కొరకు అటువంటి దృష్టిని ధ్యాయామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. సోహమస్మి.